అందరికీ నమస్తే అండి. ప్రకృతి వనరులను వాడుకొని కార్పొరేట్ స్థాయిలో లక్షల కోట్ల బిజినెస్ చేయడం అదానికి చెల్లింది. సో అదే తరహా ప్రకృతి వనరులను వాడుకొని మన రాష్ట్రంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులు వందల కోట్ల బిజినెస్ చేయడం కూడా ఉంది. సో ఈ ప్రకృతి వనరులు ఎక్కువగా అంటే అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల లభ్యమవు. ఒక్కో చోట ఒక్కో రకమైన వనరు ఉంటుంది. ఒకచోట గ్యాలక్సీ గ్రానైట్ ఉంటుంది ప్రకాశం జిల్లా చేమకుర్తిలో, ఒకచోట తెల్లరాయి గనులు ఉంటాయి, మరో చోట క్వార్ట్జ్ ఉంటుంది, మరో చోట సిలికా శాండ్ ఉంటుంది, ఇంకో చోట ఇంకా మంచి శాండ్ ఉంటుంది. ఇట్లా ఒక్కో చోట ఒక్కో రకమైన గనులు ఉంటాయన్నమాట. సో దీన్ని కొన్ని లెక్క ప్రకారం చట్టం ప్రకారం తవ్వాల్సి ఉంటుంది, కొన్ని ఎడాపెడా నచ్చింది నచ్చినట్టు వేసుకెళ్ళిపోవచ్చు, ప్రాంతాన్ని బట్టి అలా ఉంటుంది. సో దీనిలో నెల్లూరు జిల్లాలో ఉన్న క్వార్ట్జ్, నెల్లూరు జిల్లాలోనేమో నెల్లూరు ఈ పరివాహక ప్రాంతాల్లో క్వార్ట్జ్ ఎక్కువ ఉంటుంది. నెల్లూరు ఆ సైదాపురం ఆ ప్రాంతం ఆ చుట్టుపక్కల క్వార్ట్జ్ గనులు ఎక్కువగా ఉంటాయి. గూడూరు కాన్స్టిట్యుయెన్సీ లిమిట్స్లోనేమో సిలికా శాండ్ ఎక్కువ ఉంటుంది. ఆ బీచ్ దగ్గర సిలికా శాండ్ విపరీతంగా బీభత్సంగా ఉంటుంది. ఇలా సిలికా శాండ్ ఒక పెద్ద ఆర్థిక వనరు, భారీగా ఉంటుంది అనమాట. అలాగే క్వార్ట్జ్ కూడా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సిలికా శాండ్ అంతా కూడా ఒక కార్పొరేట్ స్థాయి నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించారు. అతని దగ్గర నుంచి నెల నెలా కప్పం కట్టించుకున్నారు. అలాగే క్వార్ట్జ్లో కూడా ఈ సైదాపురం ఈ ప్రాంతంలో ఉన్న క్వార్ట్జ్లో కూడా గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాజీ మంత్రికి అప్పచెప్పారు. ఈవెన్ ఎన్నికలకు ఒక 1 ఇయర్ ముందు మొత్తం ఆయనే చేసుకున్నారు. నెలకి ఒక 25 నుంచి 30 వరకు పైకి పంపించేవాళ్ళు. మిగిలిందంతా కూడా తన లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు అవన్నీ కూడా జరిగాయి. మొత్తానికి 100 కోట్ల వ్యాపారం అయితే జరిగింది. ఎన్నికలకు ఏడాది ముందు విపరీతంగా లెక్కాపత్రం లేకుండా తవ్వేశారు. దాంతో టీడీపీ అధికారంలోకి వచ్చాక దాని మీద ఎంక్వైరీ చేపిస్తాము, అది అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి బీభత్సంగా కబుర్లు చెప్పారు. నిజంగా దాని మీద ఎంక్వైరీ చేయరు. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే వీళ్ళు తప్పు చేయడానికి ఉండదు. సో వాళ్ళని భయపెట్టారు అంతే, కేవలం ఎంక్వైరీ చేస్తాము, మీ అవినీతి బయటకు పెడతాము, అది ఇదని. సో ఇప్పుడు అంతా సర్దుమనిపోయింది. ఇప్పుడు వీళ్ళు మొదలుపెట్టారు. గతంలో ఏదైతే తప్పు జరిగిందో ఇప్పుడు అదే మళ్ళీ కొనసాగిస్తున్నారు. తాజాగా నిన్నగాక మొన్న ఈ 2 రోజుల నుంచి కూడా మొదలైందనమాట వ్యవహారం అంతా. దీనికి పై స్థాయి నుంచి అనుమతులు వచ్చేసాయి. దీనిలో కూడా కప్పం ఉంటుంది ఖచ్చితంగా. గతంలో ప్రభుత్వ పెద్దకు ఎలాగైతే నెల నెల ఇచ్చేవాళ్ళో ఇప్పుడు కూడా ప్రభుత్వ పెద్దలకు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో మాజీ మంత్రి దగ్గర ఎవరైతే చేశారో ఆయన సన్నిహితుడు బంధువు ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడనమాట. సో ఇప్పుడు ఆయనే మొదలుపెట్టాడు. మొత్తం ఆయన కంట్రోల్లోనే, ఆయన కొనసాగంలోనే జరుగుతోంది. సో ఇది అంటే బీభత్సం. నెలకి ఈజీగా 50 కోట్లు. అది ఈ 5 ఇయర్స్ కొనసాగిస్తారా లేదంటే కొన్నాళ్ళు పూర్తిగా అయిపోయే వరకు, అది ఎకరాల విస్తీర్ణం కాదనమాట. ఆ క్వార్ట్జ్ అనేది ఎకరాల్లో ఉండదు. అది ఎంతవరకు వెళ్తున్నా సరే వస్తూనే ఉంటుంది. అది పలానంత లిమిట్స్ అనేది ఏమి ఉండదు. దాన్ని తవ్వుకున్నంత వరకు తవ్వుకోవచ్చు. విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇదంతా కూడా చాలా పెద్ద వ్యవహారం. సో ప్రస్తుతానికైతే మాత్రం అనుమతులు వచ్చాయి. 3 రోజులైంది. దీనిలో ఆ సమీపంలో ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య కూడా విభేదాలు, వాటాల విషయంలోనే ఏ విషయంలోనే మరి విభేదాలు కూడా వచ్చాయి. దీన్ని టీడీపీలో ఉన్న ఒక ముఖ్య నేతే దీన్ని పర్యవేక్షిస్తున్నారు. సో మీరు క్షేత్రస్థాయిలో మీరు ఏమి పేచీలు పెట్టుకోవద్దు, అదంతా మీ స్థాయిలో జరిగేది కాదు. మనం చెప్పాము, ఆయన చేసుకుంటున్నాడు, ఆయన ద్వారా రావాల్సింది వస్తుంది. సో దీనిలో వేరే వాళ్ళు ఎవరు కల్పించుకోవద్దు అని చెప్పి జిల్లా స్థాయి అధికారులకు, ఆ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా చాలా సీరియస్గా మౌఖికంగా ఆదేశాలు వెళ్ళాయన్నమాట. సో అందుకే నేను చాలాసార్లు చెప్పాను, వైసీపీ వాళ్ళు మాత్రమే అవినీతి అక్రమాలు చేయరు, రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరు చేస్తారు. వాళ్ళు ఏంటంటే మరీ గజ దొంగల్లా చేశారు, వీళ్ళు కాస్త దొంగల్లా చేస్తారు. దొంగకి గజ దొంగకి చాలా తేడా ఉంది కదా. సో ఏ పార్టీ కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఇంత ఖర్చు అయిపోయినప్పుడు, పార్టీలు ఇంత ఖర్చులు పెట్టి అధికారంలోకి రావాలన్నా గెలవాలన్నా ఇంత ఖర్చులు పెడుతున్నప్పుడు ఇవి దోచుకోకుండా ఎలా ఉంటారు? సో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. ఇప్పుడు సిలికా శాండ్ కూడా అంతే. సిలికా శాండ్ అయితే ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్ వచ్చాక ఎవరికి ఇవ్వాల. గత ప్రభుత్వంలో ఆ సిలికా శాండ్ని ఎవరు ఒక ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఒక వ్యక్తికి ఇచ్చారు గతంలో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక ఎవరికి ప్రస్తుతానికైతే ఇవ్వలేదు. అది కూడా టీడీపీలో ఉన్న కీలక నాయకుడి దగ్గరే ఫైల్ ఉంది.
ఆయనకు సంబంధించిన మనుషులకే ఎవరికో ఆ సిలికా శాండ్ వ్యవహారం మొత్తం అప్పచెప్పాలనుకుంటున్నారు. అది కూడా నెల నెల కప్పం కట్టించుకుంటారనమాట. సో ఇవన్నీ కూడా ప్రకృతి వనరులు వైసీపీ ఉన్నప్పుడు దోచుకున్నారు. వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేదు, ఎంక్వైరీ లేదు, జస్ట్ వీళ్ళు భయపెట్టేసి వాళ్ళని పక్కన పెట్టారు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వీళ్ళు కూడా కొనసాగించినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు? వాళ్ళు కూడా చేసింది అదే కదా. సో ఇప్పుడు వీళ్ళు ఉన్నంతకాలం వీళ్ళు, సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేసుకోవడమే. దీని మీద ఇంకా క్లియర్గా ఇంక్లూడింగ్ సర్వే నెంబర్స్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అఫీషియల్గా ఎంత తవ్వాలి, ఎంత తవ్వుతున్నారు, ఇదంతా వివరాలన్నీ మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.